బెండకాయ చారు ఎలా పెట్టుకున్నా వీడియో చూపెడతాను. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. పెట్టినాం స్టవ్ పైన. ఇప్పుడు మట్టి కంతుడు పెట్టుకున్నాం. అందులో 2 చెంచాల నూనె పోసినాం. ఇది కొత్త కంతుడు. ముందుగానే నీళ్ళలో బాగా 2 రోజులు నానబెట్టుకున్నాం. మా ఇంటిలో మొత్తం మట్టి కంతుల్లోనే కూర వండుకుంటాం. ఇందులో జీలకర్ర వేసుకున్నాం 1 చెంచాడు. మట్టి కంతుల్లో వండుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. నిజామాకు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉల్లిగడ్డలు మొత్తం దూరగా గొలుచుకోవాలి. చెంచాడు పసుపు, బెండకాయ చిన్నగా కోసుకుని వేసుకున్నాం. ముందుగానే పిసుక్కున్న ఈ చింతపండు చారు ఇందులో పోసుకోవాలి. చెంచాడు కారపొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. చెంచాడు మెంతిపొడి వేసుకోవాలి. కలుపుకొని 20 నిమిషాలు మరిగించుకోవాలి. బెండకాయ పులుసు మరిగింది. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి, దించుకోవాలి. అబ్బా, బెండకాయ పచ్చడి గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంలో కానీ చపాతి కానీ వేడివేడి తీసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.